పండాలకి మేము ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహం పెడతాం. జనాల్లో ఈకో ఫ్రెండ్లీ అవేర్నెస్ పెంచడం కోసం గ్రీన్ గణేష్ అని చెప్పి చేస్తాం. ప్రతి సంవత్సరం బిగ్ ఎఫ్ఎం రిలీజియస్గా చేస్తుంది. చాలా పెద్ద ఈవెంట్ అది. పెద్ద పెద్ద మాల్స్లో పెడతాం, ఐమాక్స్లో కానీ లేకపోతే ఇలా నెక్స్ట్ గేల్ ఏరియా, ఇలా ప్రతి చోట ప్రతిసారి ఒక్కొక్కటి పెడతాం. అలా పెట్టినప్పుడు సెలబ్రిటీస్ ఇన్వైట్ చేస్తుంటాం. అందులో రాజ్ తరుణ్ కూడా ఇన్వైట్ చేస్తుంటాం అప్పుడు. అలా ఆయన వచ్చి మాతో సరదాగా డ్యాన్స్లు వేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి సడన్గా ఒక రోజున రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి ఫిర్యాదు, అతను మోసం చేశాడని. కానీ ఏంటి, నాకు తెలిసిన రాజు చాలా మంచివాడే, ఇలా చేసి ఉండే, సరే వాట్ ఎవర్ సెలబ్రిటీస్ కదా ఉంటాయిలే అనుకున్నాను. బట్ ఆ నెక్స్ట్ రోజు కట్ చేస్తే ఆ అమ్మాయి వాయిస్ ఒకటి రిలీజ్ అయింది బయటికి. ఆయన శ్రేయో బ్లష్లో ఎవరు రిలీజ్ చేసి ఉంటారు. దాంట్లో చాలా బీప్లు ఉన్నాయి. అది తిడుతోంది తిడుతోంది తిడుతోంది, కొడుతున్నట్టుగా అనిపిస్తోంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఓపికగా వినేంత పేషెన్స్ కూడా లేదు. సరే, నాకు కొంత ఇటువంటి సిమిలర్ కేసు నేను ఇంతకుముందు గతంలో చూస్తున్నా. అప్పుడు నాకు అనిపించింది మేబీ ఐ కెన్ హెల్ప్ హిమ్ అని చెప్పి రాజ్ తరుణ్కి మెసేజ్ చేశాను. రాజ్, ఆలోచన నీకైనా హెల్ప్ కావాలా, ఇటువంటి చూశాను, కొంత నార్సిస్టిక్ ఇవన్నీ కనబడుతున్నాయి దాంట్లో అంటే ఐ కాల్ యూ బ్రో అన్నట్టు. నా అలాగే 100 మంది మెసేజ్ చేసి ఉంటారు హీరో కాబట్టి, అందులో నేను ఒకడిని, పెద్ద పట్టించుకోలేదు. సరే, తర్వాత మీడియాలో అప్పుడప్పుడు చిన్న చితక వాటికి ఎక్స్పర్ట్గా పిలుస్తుంటారు నన్ను. అలా పిలిచినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు, మనం ఇంతకుముందు ఒక సిమిలర్ కేసుని ఏదో అప్పట్లో మీకు ఎవరికి తెలియదు, నేను ఇట్లాంటివి చిన్న చిన్న సర్వీసులు చేస్తుండే. ఒకసారి రాజ్ తరుణ్ తోటి కాస్త హైప్ ఎక్కువైంది తప్ప, అంతకుముందు ఇట్లాంటిది ఒక కేసు నేను తీసుకొచ్చాను. అదే లక్ష్మీ పడాల్. ఓకే, ఈవిడ ఆల్రెడీ పెళ్లి చేసుకొని. ఓకే, లక్ష్మీ పడాల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ రాజ్ తరుణ్, సరే అక్కడికి వద్దాం. సో ఈ కేసు చేస్తున్నాం కాబట్టి అదే కోవలోకి ఇది వస్తుంది అన్నట్టుగా చెప్తూ చేసిన ఇంటర్వ్యూ కొంచెం గట్టిగా పేలింది. పేలిన తర్వాత మరి వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కొంతమంది ఛాలెంజ్లు చేయడం మొదలెట్టారు. అవునా, ఎట్లా మాట్లాడతావు, ప్రూఫ్ రాజ్ తరుణ్ చెప్పినంత మాత్రం నిజమైపోతుందా, అది ఇది అంటే, నేను కొంత మళ్ళీ మాట జారిన తర్వాత నిలబెట్టుకోకపోతే పరుగు పోతుంది కదా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆల్సో క్యూరియస్, నాకు ఆల్రెడీ ఒక పద్ధతి ఒకటి అలవాటైంది కాబట్టి నేను జనరల్గా చిన్న సైజు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేది తయారైన అప్పటికే. ఓకే, సో నేను ఎఫ్ఐఆర్లు తీయడము ఇవన్నీ తెలిసిన వాళ్ళతో సర్కిల్లో మన నెట్వర్క్లో కనుక్కుంటూ గుంటూరులో ఎక్కడో పట్టాపురంలో ఉంది ఒక ఎఫ్ఐఆర్, రాజ్ తరుణ్ చెప్పింది. పట్టాపురం అని చెప్పాలి, గుంటూరులో ఇట్లా మస్తాన్ సాయి మీద ఈఎంఐ కేసు పెట్టింది, నేను పెళ్లి చేసుకుంటాను, నేను మొగుడిని అయితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా కేసు పెట్టిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది పట్టుకొని గుంటూరులో 50-60 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో వెతికితే చెప్పెట్టే చాలా మందికి అందులో టక్మని ఒకటి తగిలింది, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒకటి ఉంది అని చెప్పి. అండ్ ఈవిడ చేసింది ఏంటంటే బయటికి ఈవిడ మన్నేపల్లి లావణ్య ఇలాంటివన్నీ చెప్పడం, ఆ స్పెల్లింగ్లు మేము చూడడం, కొంతమంది ఎంఏ ఎన్ఎన్ఏనా ఎంఏ ఇవన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా దొరికింది. పట్టుకొస్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ దొరికింది, కంప్లైంట్ దొరికింది, కానీ దాని కింద ఆవిడ రిటర్న్ కంప్లైంట్ దొరకలేదు. సరే, బట్ ఎఫ్ఐఆర్ చూసింది. ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది, వీడిని నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, వీడు నన్ను వాడుకున్నాడు, సంసారం చేశాడు, తర్వాత ఒక రోజున పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఒక లాడ్జికి పిలిచి ఆ లాడ్జిలో బాగా కుమ్మి చంపే ప్రయత్నం చేసి నా దగ్గర ఉన్న ఫోన్లు డివైజులు అన్నీ లాక్కుని తర్వాత నన్ను మానభంగం కూడా చేసి ఇవన్నీ కూడా పెట్టిందనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అది నిజమో కాదో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి, దీంట్లో ఈవిడ మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఒక పెళ్ళైన ఆవిడ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఆల్రెడీ రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఇది నేను రైజ్ చేశాను. అయితే రాజ్ తరుణ్ కి మస్తాన్ సాయికి ఎక్కడ పరిచయం లేదు అంటారా? ఎందుకు లేదు, ఉంది. అయ్యో, పరిచయం అంటే వీళ్ళంతా ఈవిడ బ్యాచ్. మస్తాన్ సాయి, చింటూ, ప్రభాకర్ రెడ్డి, ఈ వరలక్ష్మి కేసులో ఉన్న 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది బయట కూడా ఉన్నారు. ప్రీతి, ఉదయ్, వీళ్ళంతా ఒక బ్యాచ్ బేసికలీ. ఫస్ట్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బట్ రాజ్ తరుణ్ ఏంటంటే ఒక కృతజ్ఞత భావం. ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉయ్యాల జంపాల ఆ టైంలో తనకి ఉండడానికి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు అప్పుడు ఈవిడ పెద్ద మనసుతోటి మా అపార్ట్మెంట్, అదే తను ఉంటున్న ఏదో ఎక్కడో ఆ ఇంటి పక్కనే ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, వచ్చి నువ్వు దాంట్లో ఉండు. దాంట్లో పెద్ద మనసే ఉందండి, ఆవిడ తన ఇంట్లో చోటు ఇవ్వలేదు అంటే ఫ్రీగా. ఓకే. సో కొన్నాళ్ళు మేబీ 1 వీక్ లేకపోతే 10 days అలా షెల్టర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ అంటే రాజు చెప్పిన మాట ఇది. ఎవరు?
లావణ్య. లావణ్యకి ఆ షెల్టర్ ఫ్రీగా ఎలా దొరికింది? లావణ్య తన ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, అంటే పాతకాలంలో ఎవరో తన ఫ్రెండో బాయ్ ఫ్రెండో మరి వాళ్ళతో ఉంటున్న టైంలో రాజ్ తరుణ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నట్ట. ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఈవిడ రాజ్ తరుణ్ మరి తో కొంచెం చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆ బాయ్ ఫ్రెండ్కి బాగా ఎన్వి అయ్యి రాజ్ తరుణ్ కొట్టాడట. కొట్టినప్పుడు ఇంకా సరే ఎందుకు వచ్చి ఇంకోవాలని చెప్పి రాజ్ తరుణ్ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వారం నెల రోజులు ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ వాట్ ఎవర్, ఆవిడ పెద్ద మనసు అక్కడ చాటుకుంది పాపం రాజ్ తరుణ్కి ఇది ఇచ్చి. తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ దీంతో అది గొడవ అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాడు. సో రాజ్ తరుణ్ మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజ్ తరుణ్కి మందు అలవాటు, మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం, నిఖిల్ లేకపోతే వరుణ్ సందేశ్ వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు బేసికలీ. అయితే వీళ్ళందరూ ఒక స్టార్ దీంట్లో ఉంటే ఈవిడ సర్కిల్ ఎవరంటే మస్తాన్ సాయి, చింటూ, ఇంకా ఇంకొంతమంది బ్యాచ్. వీళ్ళు దే ఆర్ ఇంటూ హార్డ్ కోర్. వీళ్ళు ఓన్లీ పబ్ పార్టీ, వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇది ఉండే అని మనకి అర్థమవుతుంది ఈ వరలక్ష్మి ఎఫ్ఐఆర్ తోటి. ఇదేమైంది తర్వాత పోను మేబీ 2014 జనవరి 1 ఆ టైంలో అనుకుంటా ప్రపోజ్ చేయడము, ఈవిడ ప్రపోజ్ చేయడము, ఆయన ప్రపోజ్ చేయడం, మొత్తానికి ఇద్దరు ఇంటూ రిలేషన్ అన్నట్టుగా మనకి. ఎవరైనా ఒక మనిషి తీసుకొని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు ఎవరు సాగదీయరు. నేను ఆ పని ఏం చేయలేదు. ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరంగా రిలీజ్ అయింది. అది ఇప్పుడు నేను నా నోటితో కూడా నేను నువ్వు డాష్ కదా ఇదంటే నేను ఏమైనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ ఇవ్వడానికి అన్నది. అది ఎగ్జాంపుల్గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు, డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు. అతను తప్పు చేస్తాడు, తప్పు కూడా కాదు, క్రైమ్. అతను ఇలా చేయడం ఆ క్రైమ్ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే అతను ఫ్యూచర్లో ఇంకా ఇది ఆగట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. అతను మీద పెట్టిన కేసు 1.5 year అవుతుంది. ఇదే ఇంట్లో కూర్చున్నాడు, అంటే నేను బయట ఉన్నాను, ఇదే ఇంట్లో కూర్చొని కూడా తను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ. అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు. ఇంకా ఇది ఆగాలి, అది పోలీసులే ఆపాలి, జనాలే ఆపాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి. ఇలా చేస్తున్నాడు మీ కొడుకు, ఇలా చేస్తున్నాడు. మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను, అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. ఒక్కదాని మీదే ఉన్నాను. మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా రాస్తారు డేటా మా ఇద్దరికి కుప్పెట్లో పెట్టుకొని కూడా అంతే అన్నాడు. మేము ఏదో క్రైమ్ చేస్తున్నాం, మా డేటా తీసుకోలేదు, లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ కాల్స్, ఈ ప్రాసెస్లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుంది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను. లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్య ఏం లేదు అని అర్థం అవుతుంది. రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అంటారు. చాలా ఆడియోస్ వచ్చాయి, మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి, 137 గ్రాముల డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్. నన్ను బెదిరిస్తున్నారండి, నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశానో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాజ్ తరుణ్నే. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసిన అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకి ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటకి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మన కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.